నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ A91. బనకచర్లకు నో ఛాన్స్, అనుమతి ఇవ్వలేదమన్న పర్యావరణ నిపుణుల కమిటీ. ఏపీ TOR తిరస్కరణ, ఫలించిన బీఆర్ఎస్ పోరాటం. ప్రాజెక్టుల రాష్ట్రాల నుంచి అనేక అభ్యంతరాలు, నీటి కేటాయింపులకు విరుద్ధమని ఫిర్యాదులు. వరద జలాలపై సమగ్ర అధ్యయనం చేయించాలి, ముందస్తుగా అంతర్రాష్ట్ర అనుమతులు పొందాలి స్పష్టం చేసిన కేంద్ర అటవీ పర్యావరణ శాఖ. తాత్కాలికంగా ప్రాజెక్టు నిర్మాణం బ్రేకులు. గోదావరి జలాలను అక్రమంగా తరలించేందుకు ఏపీ తలపెట్టిన పోలవరం బనకచెర్ల లింకు ప్రాజెక్టుకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. అనేక ఫిర్యాదులు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పర్యావరణ అనుమతులు ఇవ్వలేమంటూ కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిధిలో ఎక్స్పర్ట్ అప్రైజర్ కమిటీ EAC తేల్చెప్పింది. మొదటి దశ పర్యావరణ అనుమతులను TOR కోసం ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను తిరస్కరించింది. వరద జలాలపై సమగ్ర అధ్యయనం అవసరమని స్పష్టం చేసింది. CWC నుంచి ముందస్తుగా అంతర్రాష్ట్ర అనుమతులను పొందిన తర్వాతే ప్రతిపాదనలను పంపాలని తేల్చెప్పింది. తాజాగా జరిగిన EAC మీటింగ్ మినట్స్లో ఈ విషయాన్ని స్పష్టంగా వెల్లడించింది. EAC నిర్ణయంతో ప్రాజెక్టుకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. బీజేపీ అధ్యక్ష ముసలం చిచ్చు రేపిన రాష్ట్ర సారథి ఎన్నిక. కొత్త చీఫ్గా రామచంద్రరావు, ఒకే ఒక నామినేషన్ దాఖలు. అధిష్టానం ఎంపిక నిర్ణయంతో ఈటెల, అరవింద్ గ్రూపులకు షాక్. పార్టీకి రాజాసింగ్ రాజీనామా. పీజీ కడితేనే డిగ్రీ అడ్మిషన్, ఏడాది ఫీజు చెల్లిస్తేనే ప్రవేశం. రీంబర్స్మెంట్ బకాయిలు నేపథ్యంలో డిగ్రీ కాలేజీల నిర్ణయం. ప్రైవేటు కాలేజీల బాటలోనే నిజాం, సైబాబాద్ పీజీ కాలేజీలు. ఏపీ కుట్రలకు చెంపపెట్టు. EAC నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం, ప్రాజెక్టుకు పూర్తిగా నిలిపేదాకా పోరాటం ఆగదు. మాజీ మంత్రి హరీష్ రావు. అన్నం ముందు నుంచి ఈడ్చుకెళ్లారు. రాత్రిపూట కాంగ్రెస్ సర్కారు అరాచకం. బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ అరెస్టు. పార్టీ ట్వీట్ను రీట్వీట్ చేయడమే నేరమంట. హైదరాబాద్లో ఇంటి నుంచి శశిధర్ గౌడ్ అరెస్ట్. కరీంనగర్కు తరలింపు. రోజంతా ఠాణాలోనే పరామర్శకు వెళ్లిన బీఆర్ఎస్ నేతల అడ్డగింత. ఎట్టకేలకు కోర్టుకు 8 రోజులు రిమాండ్. అరాచకాన్ని సహించాం. బీఆర్ఎస్ పై ఓ వర్గం మీడియా దుష్ప్రచారం. వ్యక్తిత్వ వాహనానికి తెలంగాణ వ్యతిరేకుల కుట్ర. ప్రజల పక్షాన గొంతెత్తుతున్న వారిపై విషపు రాతలు. మీ బాసులనే ఉరికించినోళం. మీరు లెక్క. కత్తి పరాయి వాళ్ళదే, పొడుస్తున్నది తెలంగాణోడు. మోదీ బాబు చేతిలో కీలుబొమ్మల రేవంత్ రెడ్డి. నిప్పులు చెరిగిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. సహాయక చర్యల్లో సర్కార్ ఫెయిల్. పాషమైలారం ఘటనపై కేసీఆర్ దిగ్మంతి. క్షతగాతులకు మెరుగైన చికిత్స అందించాలి, బాధిత కుటుంబాలకు ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. సంగారెడ్డి జిల్లా పాషమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్బంధం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారని విచారమని సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. క్షతగాతులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని, ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సహాయక చర్యల్లో సర్కార్ ఫెయిల్. క్షతగాతులకు మెరుగైన వైద్యం ఫలితం. క్షతగాతులకు మెరుగైన వైద్యంలో విఫలం. మృతుల కుటుంబాలకు తక్షణమే ₹1 కోటి పరిహారం ఇవ్వాలి. మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్. 45 రోజుల్లో 29 మంది మృతి. రోజు రోజుకు పెరిగిపోతున్న అగ్ని ప్రమాద మృత్యాలు. 45 రోజుల్లో 29 మంది మృతి. రోజు రోజుకు పెరిగిపోతున్న అగ్ని ప్రమాద మృతులు. సంగారెడ్డి పాషమైలారం సంఘటనలో వెంటిలేటర్పై మరో 12 మంది. అడుగడుగునా కనిపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం. పారిశ్రామిక కంపెనీలు అధికారుల తనిఖీలు శూన్యం. హజార్డ్ ఫైర్ ఫైటింగ్ లో నిర్లక్ష్యం.
అగ్నిమాపక శాఖ వైఫల్యం, పలు చోట్ల బాంబులు పేలుతున్న రియాక్టర్ భారీగా ప్రాణ నష్టం. ఇటీవల గల్జర్ హౌజ్ వద్ద జరిగిన ప్రమాద దృశ్యాలు. మా కన్నీటికి విలువ లేదా? ప్రమాదంలో తమ వారి జాడ తెలియక బాధిత కుటుంబాలకు సభ్యులు ఆవేదన. కనీసం సమాచారం ఇవ్వకుండా లేదంటే అధికారులపై ఆగ్రహం. సిగాచి రసాయన పరిశ్రమ లోపలికి దూసుకెళ్లేందుకు పలువురిని ప్రయత్నం అడ్డుకున్న పోలీసులు, తీవ్ర ఉద్రిక్తత. బీజేపీలో అధ్యక్ష ముసలం చిచ్చు రేపిన రాష్ట్ర సారథి ఎన్నిక. కొత్త చీఫ్గా రామచంద్రరావు. ఒకే ఒక నామినేషన్ దాఖలు. అధిష్టానం ఎంపిక నిర్ణయంలో ఈటల అరవిందర్ వర్గాలకు షాక్. బీజేపీ రాజాసింగ్ రాజీనామా. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుల పదవి కోసం సోమవారం నామినేషన్ల స్వీకరించగా రామచంద్రరావు ఒక్కడే నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం హిబ్రేపట్నం వేద కన్వెన్షన్లో జరిగిన సమావేశంలో పార్టీ పరిశీలనకు ఆయన పేరును లాంఛనంగా ప్రకటించనున్నారు. ఈ పదవి కోసం ఒక దశలో ఎంపీ ఈటల రాజేందర్ పేరును బలంగా వినిపించినప్పటికీ ఆర్ఎస్ఎస్ అండదండలు ఉన్న రామచంద్రరావు పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. మరోవైపు పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు పాల్గొనకుండా పార్టీ అగ్రనేతల జాగ్రత్త పడ్డారు. రామచంద్రరావు మాత్రమే నామినేషన్ వేసేలా చర్యలు తీసుకున్నారు. దీంతో అధ్యక్ష పదవికి ఒకటే నామినేషన్ దాఖలైంది. గతంలో అనేక మార్లు హైదరాబాద్ నేతనే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి వరిస్తూ వస్తుండగా తాజా నియామకంతో ఆ సాంప్రదాయమే మళ్ళీ రిపీట్ అయినట్లు ఉంది. స్పీకర్కే రాజీనామా పత్రం పంపండి. ఎమ్మెల్యే రాజాసింగ్కు బీజేపీ వార్నింగ్. క్రమశిక్షణ రహిత్య పరకాష్ఠకు చేరిందని ఆగ్రహం. గోష్మహల్ ఎమ్మెల్సీ రాజాసింగ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్కు రాజీనామా లేఖ సమర్పించాలని బీజేపీ స్పష్టం చేసింది. రాజాసింగ్ క్రమశిక్షణ రహిత్య పరకాష్ఠకు చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తన నామినేషన్కు మద్దతిచ్చే స్టేట్ కౌన్సిల్ సభ్యులు లేక చేతులెత్తేసి పార్టీ పోటీ చేయడం లేదంటూ రాజాసింగ్ అబద్ధాలతో పార్టీపై అబండరాలు వేస్తున్నారని మండిపడింది. నామినేషన్ వేస్తానంటూ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన రాజాసింగ్తో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి అభయ్ పటేల్ చర్చించారని, ఆయనకు నామినేషన్ పత్రాలు ఇచ్చారని తెలిసింది. నామినేషన్ పత్రంపై 10 మంది స్టేట్ కౌన్సిల్ సభ్యులు సంతకాలు అవసరం కాగా రాజాసింగ్ కేవలం 3 సభ్యులకు సంతకాలతో ఉన్న పత్రాన్ని సమర్పించారని పేర్కొంది. రాజాసింగ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్కు రాజీనామా లేఖ సమర్పించాలని స్పష్టం చేసింది. గతంలో కూడా క్రమశిక్షణ రహిత వ్యవహారంతో సస్పెండ్ అయితే మళ్లీ పార్టీలోకి తీసుకున్నామని గుర్తు చేసింది. ప్రధాని పార్టీ జాతీయ అధ్యక్షుడు గోష్మాల్ నియోజకవర్గానికి వచ్చినా సరే వారి కార్యక్రమాలకు రాజాసింగ్ హాజరు కాలేదని ఆరోపించింది. పార్టీ కంటే తానే సుప్రీం అనుకున్నట్టుగా ఆయన వ్యవహారం ఉందని దుయ్యబట్టింది. బీజేపీ వ్యక్తుల కంటే పార్టీయే ముఖ్యమని, పార్టీ క్రమశిక్షణకు అనేక మార్లు రాజాసింగ్ ఉల్లంఘించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. బీజేపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ గుడ్ బై. రామచంద్రరావు పేరును అధిష్టానం ఖరారు చేసినట్టు ఉదయమే వార్తలు రావడంతో అధ్యక్ష పదవికి రేసులో ఉన్న నేతలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్న ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ వర్గీయులు అధిష్టాన నిర్ణయంతో కిన్నులయ్యారు. మరోవైపు రామచంద్రరావు నియామకం పట్ల గోష్మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తితో పార్టీకి గుడ్ బై చెప్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ప్రస్తుతం అధ్యక్షుడు జి కిషన్ రెడ్డికి రాజీనామా పత్రాన్ని అందించారు. పార్టీకి రాజీనామా లేఖ ఇచ్చానని, ఇక తాను బీజేపీ సభ్యుడిని కాదని స్పీకర్కు ఇదే విషయాన్ని పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పాలని కోరారు. పార్టీ కోసం సర్వం దారపోశానని, టెర్రరిస్టులకు టార్గెట్గా ఉన్నానని ఆయన మీడియాతో చెప్పారు. మీకు పార్టీకి దండం అంటూ రాజాసింగ్ నిట్టూర్చారు. వాళ్ళ అనుకున్న వాళ్ళకి అధ్యక్ష పదవి ఇప్పించుకున్నారని వ్యాఖ్యానించారు.
యాదవులకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే, లేదంటే రాష్ట్రం అగ్గిగుండమే. రెండో వారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహాధర్నా. బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు డి రాజారాం యాదవ్. యాదవులకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ డిమాండ్ చేశాడు. యాదవులకు మంత్రి పదవి ఇవ్వకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద యాదవ మహాసభ జాతీయ కార్యదర్శి అయినబోయిన రమేష్ యాదవ్ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన యాదవుల సత్యాగ్రహ దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజారాం యాదవ్ మాట్లాడుతూ ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ పాలన కుల పాలన సాగిస్తున్నారని విమర్శించారు. జూలై రెండో వారంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మహాధర్నా చేపట్టి జాతీయ స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి బీసీ వ్యతిరేక వైఖరిని ఎండగడుతున్నామని స్పష్టం చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు యాదవులకు ఇచ్చిన ఒక హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. యాదవుల సత్యాగ్రహ దీక్షలో మాట్లాడుతున్న రాజారాం యాదవ్ ఎస్ఐ భార్య బలవన్మరణం అత్తింటి వేధింపుపై కారణమని ఆరోపణలు. కేసు నమోదు. ఖమ్మంలో పనిచేసే రైల్వే ఎస్ఐ భార్య గడ్డి మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన యాదాద్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడులో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. అత్తింటి వేధింపులతో తమ కుమార్తె మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామారం సుభాష్ చంద్రబోస్ నగర్లో చెందిన రాజేశ్వరి, ఖమ్మం జిల్లా రఘునందపాలెం మండలం రాములతండకు చెందిన బాను గడ్డి మందు ఇచ్చి లైంగిక దాడి హత్య. తెలిసిన మహిళను నమ్మించి ఆర్ఎంపీ డాక్టర్ పైశాచికం. రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు పట్టుబడిన నిందితుడు గుర్రంపోడు. ఓ మహిళ తమ గ్రామానికి చెందిన వాడే కదా అని ఓ ఆర్ఎంపీ డాక్టర్ను నమ్మింది. సాయం కోసం ఫోన్ చేసింది. అదే ఆసరగా చేసుకున్న ఆ దుర్మార్గుడు ఆమెకు గడ్డి మందు ఇంజెక్షన్ ఇచ్చి మళ్ళీ నీళ్ళల్లో కలిపి తాగించాడు. ఆ తర్వాత లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెను హత్య చేశాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా జూనూతులలో చోటు చేసుకున్నది. వివరాలలోకి వెళ్తే నల్గొండ జిల్లా జూనూతులకు చెందిన మహిళ ఆమె భర్త పిల్లలతో కలిసి మిర్యాలగూడెంలో నివసిస్తుంది. జూనూతులలో అత్తమ్మ నివసిస్తున్నది. ఆ ఆదివారం అత్తమ్మను చూసేందుకు సదరు మహిళ మిర్యాలగూడెం నుంచి జూనూతులకు బయలుదేరింది. మార్గ మధ్యంలో మల్లెపల్లిలో బస్సు దిగింది. అప్పటికే రాత్రి ఆలస్యం కావడంతో జూనూతులకు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ మహేష్కు ఫోన్ చేసి ఆ విషయం భర్తకు తెలిపింది. మల్లెపల్లికి వచ్చిన మహేష్ మహిళను కారులో ఎక్కించుకొని జూనూతులకు బయలుదేరారు. గ్రామానికి వచ్చినప్పుడు ఆ మహిళ బలం ఇంజెక్షన్ తీసుకుంది. ఎప్పటిలాగానే ఇంజెక్షన్ ఇస్తున్నట్టు నమ్మించి గడ్డి మందును 10 సార్లు ఇంజెక్షన్ చేశాడు. అపస్మరక స్థితికి చేరుకున్న మహిళ గడ్డి మందును నీళ్ళల్లో కలిపి తాగించాడు. ఆ తర్వాత ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మహిళ చనిపోతుందని భావించిన మహేష్ రాత్రి 1 గంట సమయంలో జూనూతుల సమీపంలోని కాచారం రోడ్డులో వదిలేయడానికి ప్రయత్నించాడు. అటుగా గస్తీ వచ్చిన పోలీసులు గమనించి రెడ్ హ్యాండెడ్గా మహేష్ను అరెస్ట్ చేశారు. బాధితురాలిని హైదరాబాద్లోని దవాఖానాకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి భర్త ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. గురుకులంలో విద్యార్థి ఆత్మహత్య. చిండుతో ఉరేసుకొని బలవన్మరణం. హన్మకొండ జిల్లా మల్కపేటలో ఘటన. హన్మకొండ జిల్లా పరకాల మండలం మల్కపేట నర్సక్కపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలో రాజీపేటకు చెందిన ఏకు శ్రీవాణి మల్కపేట గురుకుల పాఠశాలలో 10th క్లాస్ చదువుతుంది. సోమవారం బాత్రూంలో చుండుతో ఉరేసుకుంది. గమనించిన తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. శ్రీవాణి చికిత్స నిమిత్తం పరకాల దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కూతురు మృతి చెందిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. తహసీల్దార్ విజయలక్ష్మి, సిఐ క్రాంతికుమార్ ఘటనా స్థలానికి పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ తెలిపారు. 5వ తరగతి నుంచి తమ కూతురు ఇక్కడే చదువుతున్నదని ప్రధానోపాధ్యాయురాలు తోటి విద్యార్థుల ముందు తిట్టడం వల్లే మనస్తాపానికి గురై అగత్యానికి పాల్పడిందని శ్రీవాణి తల్లిదండ్రులు రజిత, ఈశ్వర్ ఆరోపించారు. ఆత్మహత్యకు ప్రధానోపాధ్యాయురాలే కారణమంటూ కుటుంబ సభ్యులకు, బంధువులకు గురుకుల పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. శ్రీవాణి ప్రభుత్వ హత్యే మాజీ ఎమ్మెల్యే చెల్ల. శ్రీవాణి ప్రభుత్వ హత్యేనని పరకాల మాజీ ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో గురుకుల పాఠశాలలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయని తెలిపారు. శ్రీవాణి కుటుంబానికి అండగా ఉంటామని, పూర్తి విచారణ జరిపి బాధ్యులను శిక్షించే వరకు ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. పాఠశాల ఎదుట ఆందోళన చేస్తున్న విద్యార్థిని బంధువులు కలుషితాహారం తిని విద్యార్థులకు అస్వస్థత. జమ్మికుంట సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో కలకలం. 2 విద్యార్థులకు దవాఖానకు తరలించిన సిబ్బంది. కలుషితాహారం తిని 2 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యి ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో జరిగింది. పట్టణ శివార్లో సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో 300 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. సోమవారం ఉదయం పలువురు విద్యార్థులకు వాంతులు విరేచనాలయ్యాయి. ఇందులో 9వ తరగతి విద్యార్థులకు హర్షవర్ధన్ మణిచరణ్ తీవ్ర అస్వస్థతకు గురిగా ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ రామ్ సింగ్, హెల్త్ సూపర్వైజర్ శ్రీధర్ చారి, హౌస్ మాస్టర్ రవీందర్ స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించారు. హర్షవర్ధన్ను తల్లిదండ్రులు వచ్చి హుజురాబాద్లోని ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లగా చరణ్కు తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లినట్టు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ చెప్పారు. ఎంఈఓ హేమలత దవాఖానలో విద్యార్థులకు పరామర్శించారు. అనంతరం పాఠశాలను సందర్శించిన వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు పంపించారు. వావిల పిహెచ్సి ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ను వివరణ కోరగా ఆదివారం తల్లిదండ్రులు తీసుకొచ్చిన పిల్లలను కొనుగోలు చేసుకున్న తినుబండరాలను తినడం వల్లే విరేచనాలు అయ్యాయని, పిల్లలకు ఇబ్బంది ఏమీ లేదని తెలిపారు. అడ్మిషన్ ఇచ్చిన చోటే కొనసాగించండి. ఎస్సీ గురుకుల సొసైటీకి హైకోర్టు ఆదేశం. అడ్మిషన్ పొందిన చోటనే విద్యార్థులను కొనసాగించాలని ఎస్సీ గురుకుల సొసైటీ హైకోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పుతో దిగొచ్చిన సొసైటీ ఆ మేరకు నిర్ణయం తీసుకున్నది. గౌలిదొడ్డి ప్రీమియర్ సిఓఈ కళాశాలలో ఇచ్చే నీట్ జేఈఈ శిక్షణకు గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 2 దశల్లో ఎంట్రన్స్ నిర్వహించింది. మెరిట్ ఆధారంగా అడ్మిషన్ కల్పించారు. కానీ ఈ ఏడాది ఎంపీసీ, బైపీసీకి వేర్వేరుగా ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మెరిట్ ద్వారా వచ్చిన విద్యార్థులకు ప్రస్తుతం ఇంటర్లో 90% మెరిట్ సాధించలేదని చెబుతూ ఇప్పుడు మరో కళాశాలకు బదిలీ చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. విద్యార్థుల వాదనలతో ఏకీభవించిన కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. బదిలీ చేసిన చోటే చేరండి వర్షిని. కాలేజీల మార్పుల విషయంపై అనేక మంది బాధిత విద్యార్థులు తల్లిదండ్రులు సోమవారం మరోసారి సొసైటీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. తమను పూర్వ స్థానంలోనే కొనసాగించాలని ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి అలుగురు వర్షిని కోరారు. స్పందించిన ఆమె విద్యార్థుల ఉన్నతి కోసం సంస్థాగత మార్పులు చేశామని తెలిపారు. విద్యార్థులు తమను బదిలీ చేసిన విద్యా సంస్థలోనే చేరాలని చెప్పి తిప్పి పంపారు.